తెలంగాణలో చలి పులిపంజా విసురుతుంది. రానున్న 2 రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు రేపు చలి తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలకు వాతావరణ నిపుణులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు మొదలయ్యాయి. 7 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదయ్యాయి. అత్యల్పంగా కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరలో 7.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.8 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 8.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలను వణికించాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చలి చంపేస్తుంది. ఉదయం 8 దాటినా మంచుతెర వీడట్లేదు. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో రహదారులు కనపడట్లేదు. రహదారులపై లారీలు, బస్సులు, ఇతర వాహనాలు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నాయి. చలి తీవ్రతతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. వైశాలి, తెలంగాణలో చలి వణికిస్తూనే చెప్పాలి. ఎందుకంటే చాలా జిల్లాలలో అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ప్రస్తుతం రానున్న 3 రోజుల పాటు అయితే చలి తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఆ తర్వాత చలి తగ్గుముఖం పడుతుందని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జనవరి నెలలో సాధారణంగా శీతాకాలం ఉన్న సంక్రాంతికి మళ్ళీ చలి పెరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ 4-5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు ఇటు హైదరాబాద్ లో వాతావరణ కాలుష్యంతో పాటు ఇటు భాగ్యనగరంలో క్వాలిటీ ఇండెక్స్ 2.30 ప్రమాద స్థాయికి అయితే చేరిందని చెప్పాలి. ప్రధానంగా ఇటు జిల్లాలో ఇటు ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. ఎందుకంటే ఉదయం నుండి పనులకు వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. చలిమంట కాస్తున్న పరిస్థితి అయిపోయింది. ఎదురొచ్చే వాహనాలు కూడా కనపడకపోవడంతో యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇటు ఐటీ జోన్లు ఇటు హైదరాబాద్ లో రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల మీద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా ఉందని కూడా చెబుతున్నారు. అయితే రానున్న 3 రోజుల పాటు చలి మరింత పెరిగే అవకాశం కనపడుతుంది వైశాలి. ఎందుకంటే గతంలో 10 ఏళ్లలో చూసుకోవచ్చు, ఎప్పుడూ లేని విధంగా చలి అయితే రోజు రోజుకి పెరుగుతుందని చెప్పాలి. ఇటు వీటికి తోడు చల్లటి గాలు ఇస్తున్నాయి. దాంతోపాటు పిల్లల నుంచి వృద్ధుల దాకా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఇటు తెలంగాణలో అయితే కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెప్పాలి వైశాలి. ఎందుకంటే డిసెంబర్ చివరి వారంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనపడుతుంది. ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఇటు డాక్టర్లు కూడా అంటే చెబుతున్న ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలని ఇటు వైద్యులు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఇటు రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు మరింత పెరిగే అవకాశం కనబడుతుంది. ఇటు మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు అయితే పడిపోయే ప్రమాదం కూడా చెబుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలు అయితే చలి తీవ్రత ఏజెన్సీ ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది వైశాలు. ఎందుకంటే ఉదయం నుండి మంచు దుప్పటి కప్పడంతో అక్కడ తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. పనులకు వెళ్లే వాళ్ళు మరీ ఈ చలి తీవ్రతతోటి బయటికి రాని పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ రానున్న రోజుల్లో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ చలి గుప్పెట్లు అయితే 2 తెలుగు రాష్ట్రాలు అయితే ఉన్నాయని చెప్పాలి వైశాలి. రాత్రి వేళల్లో మరి గత 2 వారాలుగా చూసుకోవచ్చు, ఈ 2 తెలుగు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాలకు మరీ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఉదయం నుండి సాయంత్రం వేళల్లో కూడా బయటికి వెళ్లాలంటే జనం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇటువైపు మరోవైపు చంటి పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, జలుబు దగ్గుతోటి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే ఇటు మార్నింగ్ వాకింగ్కి వెళ్లే వాళ్ళు చలి తీవ్రతకి బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇటు చిరు వ్యాపారస్తులతో పాటు కూరగాయలు విక్రయించే వాళ్ళు కావచ్చు, ఇటు చలి తీవ్రత చూసి బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి.
పరిస్థితి. అయినప్పటికీ వాహనదారులు అయితే మరీ ఆ ఎదురు మంచు కప్పు ఎదురొచ్చే వాహనాలు కనపడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాలు అయితే చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. అయితే రానున్న రోజులు ఇటు సంక్రాంతి వరకు అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చూస్తున్న పరిస్థితి. ఏంటంటే సాయంత్రం 5 గంటల నుండి చలిగాలు రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వైశాలి. రైట్. థ్యాంక్ యూ అయ్యప్ప. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.